ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ సంస్కర్త, నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి 94వ జయంతి సందర్భంగా ఆమెను గురించిన విశేషాలు తెలుసుకుందాం. ప్రముఖ నాస్తికులు, సంఘ సేవిక, నేరస్తుల సంస్కరణకు, జోగిని దురాచార నిర్మూలనకు, మహిళాభ్యుదయానికి, కులమత నిర్మూలనకు అవిరళ కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం గారు. కవిగా, రచయిత్రిగా, గాంధీ నిర్మాణ కార్యకర్తగా, సెక్యులర్ వ్యవస్థ నిర్మాణానికై అవిరళ కృషి తెలిపిన నిస్వార్థ ప్రజాసేవకురాలు ఆమె. హేమలత లవణం గారు తెలుగువారికి సుపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. మరో ప్రక్క ఆమె ప్రముఖ నాస్తికోద్యమ నాయకులు గోరా సరస్వతి గోరా గారిల కోడలిగా, నాస్తిక నాయకులు లవణం గారి అర్ధాంగిగా అందరికీ సుపరిచితులు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో సొంత ముద్రతో నిలిచిన హేమలత లవణం సామాజిక రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను బహుకరించి సత్కరించింది. గుంటూరు జిల్లా వినుకొండలో 1932లో జాషువా మొరాయమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించారు హేమలత. తండ్రి నుండి సంస్కరణ, సాహితీ సృజనను అందిపుచ్చుకున్నారు. జాషువా తన జీవితంలో అనుభవించిన వేదనలు, సంఘర్షణలు, అవమానాలు ఆయన్ను రాటుదేల్చాయి, విశ్వనరుడిగా తీర్చిదిద్దాయి. ఆ విశాలత్వమే ఆమె సంస్కరణోద్యమానికి నాంది వేసింది. ప్రాథమిక విద్యను గుంటూరులో పూర్తి చేసిన ఆమె మద్రాస్ క్వీన్ మేరీస్ కాలేజీలో సాహిత్యం ఒక అంశంగా BA పట్టా అందుకున్నారు. ఆ ఏడాది బంగారు పతకాన్ని కూడా పొందారు. గోరా గారితో జాషువా పరిచయం 1950లో జరిగింది. గోరా సంస్కరణాభిలాషయే హేమలతను గోరా గారి కోడలిగా చేయాలనే తలపునిచ్చింది. అలా లవణం హేమలతల వివాహం జరిగింది. వీరి వివాహం గురించి జాషువా గారు ఇలా వ్రాసారు. ఈ వివాహం పట్ల బంధువుల్లో కొంతమంది వ్యతిరేకతను ప్రదర్శించినా నేను జంకలేదు. సంఘంలో తనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని కూడా ఆలోచించలేదు అన్నారు. నూతన వధువుగా ఆమె ప్రవేశించింది సంస్కరణోద్యమంలోనే. 1960లలో వినోబా భావే చంబల్లోయలోని బందిపోటు దొంగలు, నేరస్తుల మానసిక ప్రవర్తన కోసం చేపట్టిన పాదయాత్రలో ఆమె లవణం గారితో పాటు పాల్గొన్నారు. ఆ యాత్ర ఆమె జీవితంలో పెనుమార్పుకు కారణమైంది. 1970 ప్రాంతాల్లో స్టువర్టుపురంలో దొంగతనం వృత్తిగా జీవిస్తున్న వారిని ప్రధాన జీవన స్రవంతిలో చేర్చడానికి ఉద్యమం చేశారు. అది విజయవంతం కావడంతో సంస్కార్ అనే సంస్థను స్థాపించారు. నేరస్తుల సంస్కరణ కార్యక్రమాలను మిగతా జిల్లాలకు విస్తరింపజేశారు. ఆంధ్రదేశంలో దివిసీమ ఉప్పెన మొదలుకొని అనేక ప్రకృతి విలయాల్లో బాధితులకు సేవలందించారు. తమ సంస్కరణోద్యమంలో భాగంగా మూఢ విశ్వాసాలపై తిరుగులేని పోరాటం చేశారు. ముఖ్యంగా బాణామతి, జోగిని వంటి దురాచారాలను సమర్థంగా ఎదుర్కొని సామాజిక జీవనాన్ని కల్పించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జోగిని వ్యవస్థ నిర్మూలనా చట్టం వెనుక హేమలత కృషి ఎంతైనా ఉంది. జోగినుల పునరావాసం, విద్యా కార్యక్రమాలపై 1987లో చెల్లి నిలయం స్థాపించారు. ఈ కార్యక్రమంలో ఆమె జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళా ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. ఈ సంస్కరణోద్యమంలో ఆమె అందరి చేత అమ్మగా పిలువబడ్డారంటే దాని ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ప్రపంచ సంస్థలు ఆమెను సంఘ సేవికగా గుర్తించి సహాయ సహకారాలు అందించాయి. సేవారంగంలో ఆమె ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మహాకవి కూతురుగా సాహితీ సృజనను అందిపుచ్చుకోవడం మరో విశేషం. ఆమె దాదాపు 10 వరకు గ్రంథాలు రచించారు. 2004లో తన ఆత్మకథను మృత్యోర్మ అమృతంగమయ పేరుతో వెలువరించారు. హేమలత లవణం నాస్తిక కేంద్రంలో శ్రీమతి మైత్రితో కలిసి వాసవ్య విద్యాలయాన్ని 16 సంవత్సరాలు నడిపించారు.
1977 నుంచి వస్తున్న నాస్తిక మార్గం పత్రికకు శ్రీమతి మైత్రితో కలిసి ఆమె సంపాదకురాలిగా వ్యవహరించారు. 1988లో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ అవార్డును, అనంతరం ఉగాది పురస్కారాన్ని ఆమెకు బహుకరించింది. సేవారంగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచమంతా పర్యటించిన ఆమె సంఘ సేవా కార్యక్రమాలలో, సమాజ పరివర్తన కృషిలో, దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలలో, నాస్తికత్వ వ్యాప్తిలో, మూఢనమ్మకాల నిర్మూలనలో అగ్రగామిగా నిలిచారు. ఈరోజు మనం శ్రీమతి హేమలత లవణం గారి జయంతి సందర్భంగా ఆమెను గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.